శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ భద్రకాళి నమోస్తుతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ విరాటాచార్య. ఈరోజు తెలియజేసే విషయం ఏమిటంటే, మనకి నిన్నటి నుంచి వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు పూజాక్రతులు ప్రారంభమయ్యాయి. అవి మన స్వగృహంలో కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు ఒక సంకల్పించుకొని వారు అనుకున్నటువంటి మనసులో అనుకున్నటువంటి కోరిక నెరవేరడం కొరకై వారి యొక్క స్వగృహంలో కూడా అమ్మవారి యొక్క పూజాక్రతువును నిర్వహించుకుంటున్నారు. చాలా సంతోషం. అందరూ కూడా నిర్వహించుకోవాలి. కానీ నిర్వహించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకొని అమ్మవారికి దీపము, ధూపము, నైవేద్యము, హారతి, అష్టోత్తర ప్రకారంగా పూజ, అదేవిధంగా లలితా సహస్రనామం చదివే వాళ్ళు తప్పు చదవకుండా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అమ్మవారి యొక్క మూల మంత్రాలు పఠిస్తున్నారు. ఆ మూల మంత్రాలు మనకై మనం పఠించకూడదు. ఆ మూల మంత్రాలు గురుముఖంగా, అనగా గురువు మనకు ఉపదేశం ఇస్తేనే ఆ మూల మంత్రాన్ని మన అమ్మవారి ఎదురుగా పఠిస్తే మనం అనుకున్నటువంటి సంకల్పం త్వరగా నెరవేరుతుంది. కానీ ఎవరికి వారు స్వతహాగా ఏదో వాట్సాప్లో ఒక మంత్రం వస్తుంది లేని అది చదివేయడం కానీ, లేదనుకుంటే ఎవరో మంత్రం చెప్పారని చెప్పేసి ఆ మూల మంత్రాన్ని చదవడం కానీ, అటువంటిది ఎవరు కూడా చేయకూడదు. ఆ మూల మంత్రాలు ఎవరు కూడా బయటికి చెప్పరు మీకు. అవి కేవలం గురువుని ఆశ్రయిస్తేనే ఆ గురువు కూడా మనకెంతో పరీక్ష పెట్టిన తర్వాతనే ఆ మూల మంత్రాన్ని మనకి ఉపదేశిస్తారు. ఆ తర్వాతనే ఆ మూల మంత్రాన్ని మనం నిత్యం పఠించడం ద్వారా మనకి శక్తి పెరిగి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహత మనకి కలిగి అప్పుడు మనం ఎటువంటి పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహించినా అంతా కూడా విజయమై చేకూరుతుంది. కనుక ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రిలో ఎవరూ కూడా మూల మంత్రాలు, గురుపదేశం లేని వాళ్ళు ఎవరు కూడా మూల మంత్రాలు చదివి ఇబ్బందులు పాలు కాకూడదు అని నేను తెలియజేస్తున్నాను. గురుపదేశం ఉంటే మీరు స్వగృహంలో పూజాకృతులతో పాటు ఆ మూల మంత్రాన్ని కూడా పఠించండి, జపం చేసుకోండి, అమ్మవారికి అభిషేక క్రతువులు నిర్వహించుకోండి. అమ్మవారి అనుగ్రహం తప్పుతుంది. కానీ గురుపదేశం లేకుండా మాత్రం మీరు మూల మంత్రాన్ని పఠించకూడదు. మీరు సాధారణంగా అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకోవాలంటే ఒక ఫోటోని ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి దీపము, ధూపము, పుష్పాలు, అష్టోత్తరము, నైవేద్యము, హారతి, ఇటువంటి పూజాక్రతువులు నిర్వహించుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ భద్రకాళి నమోస్తుతే.